హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బెల్లంతో చేసిన బాదుషా తిన్నారా? తింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తే చాలా బాగుంది టేస్ట్. రెసిపీ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. వీకైతే ముందు ఒక బౌల్ అయితే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ నెయ్యి లేకుంటే డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత అయితే మనము దీంట్లో అయితే మైదా పిండిని వేసుకోవాలి. పిండి ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మనమైతే డోన్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. డో అయితే మరీ టైట్ గా ఉండకూడదు, మరీ లూజ్ గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని డోన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న డోన్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టే ముందు ఒకసారి అయితే బాగా నీట్ చేసుకోవాలన్నమాట. స్మూత్ గా వచ్చేంత వరకు మనం బాగా నీట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది రెస్ట్ చేసి మనం అయితే పాకం రెడీ చేసుకోవాలన్నమాట. అయితే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో అయితే జాగరిని అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత అయితే వాటర్ ని కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి హాఫ్ కప్పు కూడా పడదు, తక్కువనే యాడ్ చేసుకోండి వాటర్. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మెల్ట్ అయినంత వరకు అయితే మనం బాయిల్ అయితే చేసుకోవాలి. ఒకసారి బాయిల్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం కరిగిపోయి కొద్దిగా తీగ పాకం వచ్చిన తర్వాత అయితే మనం నిమ్మకాయ రసంని పిండుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనము మైదా పిండితో బాల్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. చేసుకోవడానికి ఈజీగా ఇలా అయితే రోల్ లాగా చేసుకోవాలన్నమాట. రోల్ లాగా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా వస్తాయి, ఈజీగా చేసుకోవచ్చు మనం బాల్స్ ని. మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఉండలు రాకుండా అయితే మనం చూసుకోవాలి. బాల్స్ కి వచ్చిన తర్వాత అయితే మనము తో ఒకసారి ప్రెస్ చేయాలి గట్టిగా. ఒకసారి అయితే ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పెట్టుకొని ఇంకొకసారి ప్రెస్ చేసి మనకైతే హోల్ లాగా పడుతుంది అనమాట. కానీ హోల్ పడకూడదు. ఈ ప్రాసెస్ లో మనం చేసుకున్న బాల్స్ అన్నిటిని బాదుషా లాగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా లోపల కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం వేడి చేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు అనమాట. ఎక్కువగా హీట్ అవ్వకుండా జస్ట్ గోరువెచ్చగా అయినప్పుడైతే ఇవన్నీ బాదుషాలను అయితే వేసుకొని మనమైతే కదలపకుండా అలాగే పెట్టుకోవాలి. వాటంతా అవే పైకి వచ్చేంత వరకు అయితే స్లోగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత అయితే అవన్నీ బాగా పైకి వచ్చిన తర్వాత అయితే ఒకసారి గంట పెట్టుకోవాలన్నమాట. గరిటె పెట్టి ఒకసారి అయితే కదిలి ఇవ్వాలి. అన్ని పైకి వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపలంతా పచ్చిపిండిలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఫ్రై చేసిన బాదుషాను కొద్దిగా చల్లారిన తర్వాత మనమైతే పాకంలో వేసుకొని ఒక 5 to 10 minutes అయితే దాంట్లోనే పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన టేస్టీ బాదుషా అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.